బూత్ నేతలకు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న నేతలంతా ఓడిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే మెజారిటీ బూత్ లీడర్స్ వైసీపీ వారే కావటం, వారిని ప్రజలు తిరస్కరించడం ఈ ఎన్నికల్లో అందరూ గుర్తించాల్సిన విషయం. రాజకీయ నాయకులకు భాష చాలా ముఖ్యం. నోరు బాగుంటేనే ఊరు బాగుంటుందని ఊరికే అనలేదు. కానీ కొందరు నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. నోటికొచ్చినట్లు మాట్లాడి నలుగురిలో చులకనవుతూ ఉంటారు. ఆ సమయంలో అందరూ నవ్వారనో చప్పట్లు కొట్టారనో తరచూ బూతులు వల్లెవేస్తుంటే చివరకు జనంలో బూతు నేతలుగానే స్థిరపడిపోతారు. అలాంటి బూతు నేతలకు జనం షాక్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. నీతిమంతులైన నేతలుగా కాకుండా బూతు నేతలుగా పేరుపడ్డ వారంతా ఓడిపోయారు. ఓడిపోయిన బూతు నేతల్లో అగ్రగణ్యుడు మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన నోటికో దండం. ప్రతిపక్ష నేతల్ని, ముఖ్యంగా చంద్రబాబును విమర్శించడానికి కొడాలి నాని వాడే భాష అత్యంత అసహ్యకరంగా ఉంటుంది. ఇతరుల్ని గౌరవించడం కొడాలి నాని డిక్షనరీలోనే లేదేమో. సాధారణ జనం మాట్లాడుకునే బూతులు కూడా కొడాలి నాని భాష ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. జుగుప్సాకరంగా మాట్లాడడంలో ప్రతిపక్ష నేతల్ని నోటికొచ్చినట్లు తిట్టడం నానికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈసారి నానికి బూతులు కలిసి రాలేదు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఈసారి చిత్తుగా ఓడిపోయాడు. బూతులు అంటే టక్కున గుర్తొచ్చే మరో పేరు రోజా. బూతులు మాట్లాడడంతోనే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఎవరినైనా ఎంత మాటైనా అనగలదామె. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో ఎక్స్పర్ట్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి అయినా ఆమె భాషలో ఎలాంటి మార్పు రాలేదు, రాదు కూడా. అందుకేనేమో ఆమెను నగరి ప్రజలు ఇంటికి పంపించారు. గత 2 ఎన్నికల్లోనూ తక్కువ మెజారిటీతో గెలిచిన రోజా ఈసారి భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. బూతులతో అందరితోనూ చీ అనిపించుకున్న మరో లీడర్ వల్లభనేని వంశీ. 2019లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీలో చేరిన తర్వాతే వంశీ అసలు స్వరూపం బయటపడింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్పై వంశీ చేసిన వ్యాఖ్యలు జనంలో ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రజాగ్రహంతోనే ఈసారి గన్నవరంలో ఓటమి బాట పట్టక తప్పలేదు. ఇక జోగి రమేష్, అనిల్ కుమార్, అంబటి రాంబాబు, స్పీకర్ తమ్మినేని సీతారాం మాట తీరు గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమే లేదు. వీళ్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులై చేసిన మంచి పనులెన్నో ఎవరికీ తెలియదు. కానీ బూతులతోనే అందరికీ సుపరిచితులు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వారు కూడా చేసిన పనులతో కాకుండా బూతులతోనే జనాల్లో ఫేమస్ అయ్యారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు బాగోతం ఆంధ్ర అంతా లైవ్ షోనే చూసేసింది. నోటికొచ్చినట్లు మాట్లాడటం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రజలు ఏదైనా అడిగితే పరుషంగా మాట్లాడటం, కసురుకోవడం నేతలకు మంచిది కాదు. అలా చేసిన వారంతా ఇప్పుడు అనుభవిస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ బూతు నేతల కారణంగానే వైసీపీకి చెడ్డ పేరొచ్చింది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా బూతు నేతల నిర్వాకాలే ఆ పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి.